స్వామిచరణం. ముందుగా వీడియోలో పోయే ముందు మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తా, చూసినాక మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూసలే కదా. రింగ్ రోడ్కి ఒక వైపున డబల్ రోడ్డు, మా ఊరికి వచ్చే దిక్కు సింగిల్ రోడ్డు. దీనివల్ల ఏం జరుగుతుందంటే గత ఒక 2-3 సంవత్సరాలుగా చాలా యాక్సిడెంట్స్ జరిగి వారి వారి కుటుంబాలకు చాలామంది దూరం అయిపోతున్నారు. ఇప్పటి కూడా నేను వాయిస్ రైజ్ చేయబోతున్నాను. నా ముందు ఒక 3 మంత్స్ ఉండి చాలామంది పడ్డవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు కూడా మన వాయిస్ రైజ్ చేయాలని ఈ వీడియో చేస్తున్నా. మ్యాటర్లోకి వెళ్తే మా గ్రామం మునికిచెర్ల. మా నుండి హన్మకొండ ఒక 6 కిలోమీటర్లు మాత్రమే. అభివృద్ధికి చాలా దగ్గర ఉన్నా కానీ, పైగా మాది మున్సిపాలిటీ అయినా కానీ, ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో జరిగే ఎలాంటి అభివృద్ధి కూడా మా దగ్గర జరగదు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే మీరు ఉచిత పథకాలు ఇచ్చి మమ్మల్ని సోమరిపోతులను చేయాల్సిన అవసరం లేదు. సరైన విద్య, వైద్యం, మంచి రోడ్లు, మంచి స్ట్రీట్ లైట్, ఎప్పుడు వెలిగే స్ట్రీట్ లైట్స్ ఇస్తే సరిపోతుంది. అసలు ఇన్ని యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయని విషయం విశ్లేషిస్తే నాకు తెలిసింది ఏంటంటే, ప్రతిసారి మనం మద్యం తాగుతూనే యాక్సిడెంట్స్ అవుతాయి అని మనం అనుకోవద్దు. మా దగ్గర నుంచి కోమట్పల్లి టోల్ ప్లాజా చాలా దగ్గర. ఆ టోల్ని తప్పించుకోవడానికి చాలా హెవీ వెహికల్స్, అనుమతి లేనివి కూడా షార్టెస్ట్ వేగా మా దగ్గర నుంచి డబ్బులు సేవ్ చేసుకోవడానికి మా ఊర్లోకి నుంచి వస్తున్నారు. ఒక లారీ వస్తే ఇంకొక లారీ కూడా పక్క నుంచి వెళ్ళలేని పరిస్థితి. ఆ సింగిల్ రోడ్డు మా ఊరు నుంచి రింగ్ రోడ్ వరకు అట్లున్నది. నైట్ టైంలో చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కరీంనగర్ నుంచి ఆ పక్క నుంచి విలేజెస్కి మన కిల్కతుర్తి వాళ్ళకి కూడా గూగుల్ మ్యాప్స్లో షార్టెస్ట్ వేగా రింగ్ రోడ్ ఎక్కడానికి ఇటే చూపిస్తుంది. ఆ వెహికల్స్ కూడా ఇటే రావడం వల్ల ఒక కార్ వస్తే కూడా ఇంకో కార్ వెళ్ళలేదు. ఆ బైక్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి తగ్గట్టు మళ్ళీ మాకు సింగిల్ రోడ్ ఉన్నది. దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ జరిగి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ఇంకా గవర్నమెంట్ ఇంకొక 1-2 ఇయర్స్లో రోడ్ వేయచ్చు కావచ్చు. కాకపోతే ఆ 2 సంవత్సరాల్లో ఇప్పటికే చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు 2 సంవత్సరాల్లో కోల్పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేము. దీన్ని ఎంత తొందరగా పై అధికారులకు షేర్ చేస్తే అంత మంచిది. స్వామిచరణం.